హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తిరగవాత అన్నము ప్రిపేర్ చేసుకుందాము. అందులోకి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామండి. అందుకోసం మెయిన్గా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్ వేసి బాగా వేపుకుందాము. అవి బాగా వేగిన తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లంతా ధనియాల పొడి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకుందాము. తర్వాత బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే బాగా సరిపోతుందండి, అన్నం బాగా అవుతుంది. ఈ విధంగా ఎసురంతా కాగిన తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసి బాగా కాగనివ్వాలి ఎసురుని. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేస్తే ఇంక రైస్ బాగా అయిపోతుంది, కలర్ రైస్ రెడీ అవుతుంది. తర్వాత చికెన్ కర్రీ కోసం ముందుగానే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. చెక్క, లవంగాలు అన్నీ వేసి వేడి చేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుందాము. ఆనియన్స్ వేసి వేపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు, వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ముక్కలు అనేటివి చాలా గట్టి పడతాయి, ఉడికినట్లు కూడా అనిపిస్తాయి. చికెన్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. సాల్ట్ కొంచెము, పసుపు వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా వాటర్ అయితే బాగా పైకి వస్తూ ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇట్లా ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి పసుపు, ఉప్పు వేసి వేగిన తర్వాత ఇస్తేనే చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అందులో 1 టేబుల్ స్పూన్ కారం మీకు రుచికి తగినట్టుగా వేసుకోండి. ధనియాల పొడి వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనిద్దాము దాంట్లోనే. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కొంచెము, చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టినట్లయితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.